హాయ్ అండి. చికెన్ ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందుకోసం చికెన్ని పెద్ద సైజు ముక్కలు కొట్టించుకొని చికెన్ శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకుంటున్నామో ఒక గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని కాగబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర, 2 ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి వేసుకుంటున్నాను. అల్లాన్ని మిక్సీకి వేసుకోకుండా లైట్గా రోట్లో దంచుకొని అల్లంని వెల్లుల్లిని రెండు దంచుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకునే చికెన్ కూడా ఇందులో వేసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా 1.5 స్పూన్ వేస్తున్నాను. వీటన్నిటిని వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు దీన్నన్నిటినీ ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇలా పైకి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు అందులోంచి ఓన్లీ చికెన్ని సపరేట్గా చేసుకొని ఈ వాటర్లో ఉన్న చెత్తని వడగట్టుకోవాలి. ఇలా స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకొని ఈ వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని ఇందులో 1 స్పూన్ కారం వేసుకొని ఇందులోని ఉప్పు, కొద్దిగా కలర్ పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న ఉడికించుకునే చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకుంటూ ఒక 5 మినిట్స్ పెట్టుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని ఇలా కలుపుకొని వీటన్నిటిని అన్ని ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 3 ఇలాచి, ఒక ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయి వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనము రైస్ తీసుకొని వీటన్నిటిని విరిగిపోకుండా లైట్గా కలపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ని ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ పెట్టుకొని మనం చికెన్ని ఇందులో వేసుకొని ఇలా కాల్చుకోవాలండి. ఇంతే, రైస్ కూడా పొడి పొడిగా అయిపోయింది. ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.